ఇండియాలో అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? పావర్టీ. పావర్టీ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? డ్రైనేజ్ అండ్ సూవర్ సిస్టమ్. ఇండియాలో మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా సరిగ్గా ఉండవు. బేసిక్గా హైదరాబాద్లో లేదా ఆంధ్రాలో, వైజాగ్లో ఎక్కడ ఇది చాలా పెద్ద ప్రాబ్లంలో తయారైంది. ఈ ప్రాబ్లమ్ని ఫైట్ చేయడానికి మన దగ్గర గణేష్ గారు ఫ్రమ్ సుప్రీం ఉన్నారు అండ్ సునీల్ గారు ఫ్రమ్ లీనస్ ఇండస్ట్రీ. హలో హాయ్. సార్ మీ జర్నీ ఏంటో చెప్పండి సార్. వీ వాంటెడ్ టు నో ది బిగ్గెస్ట్ నెట్వర్క్. డ్రైనేజ్ అనేది చాలా పెద్ద నెట్వర్క్ సార్, మొత్తం స్టేట్లో కానీ మీరు ఎక్కడ చూసుకున్నా కూడా. హౌ టు ఫేస్ దిస్ సార్? ఓన్లీ డ్రైనేజ్ అని అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. డ్రైనేజ్ హైదరాబాద్లో చూసుకున్నట్టయితే 6,000 కిలోమీటర్స్ నెట్వర్క్ ఉంది అండ్ మోర్ దాన్ 6 lakhs మ్యాన్హోల్స్ ఉన్నాయి. యాజ్ పర్ ద HNWSSB అనేది ఒక బోర్డు, ఇది హైదరాబాద్ వాటర్ వర్క్స్ బోర్డు అనమాట. సో వాళ్ళ దగ్గర ఉన్న డాటా ప్రకారం 6 lakhs మ్యాన్హోల్స్ ఉన్నాయి. 6 lakhs మ్యాన్హోల్స్ అన్నీ ఏజ్ ఓల్డ్ మ్యాన్హోల్స్. సో ఎప్పుడు కొలాప్స్ అయిపోవడం అండ్ మనం పైప్ లైన్స్ ఏవైతే వాడుతున్నామో, మట్టి పైపులు కానీ RCC పైప్స్ కానీ అవే వాడుతున్నాం. బట్ దానికి లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి. ఇఫ్ సపోజ్ సుప్రీం మా దగ్గర తీసుకున్నట్టయితే వీ హ్యావ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, టోటల్ ఎంటైర్ సిస్టమ్. సో ఈ ఎంటైర్ సిస్టమ్ లోపల అప్రాక్సిమేట్లీ 15 years నుంచి మేము ఈ బిజినెస్లో ఉన్నాం. ఇది ఓన్లీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో. అండ్ సుప్రీం ఎంటైర్ హిస్టరీ చూసినట్టయితే ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1942. సిన్స్ దేర్ వీఆర్ దేర్. అంటే మీకు ఇండిపెండెన్స్ రాకముందు ఇట్ ఈస్ ఏ లిమిటెడ్ కంపెనీ. సో మా దగ్గర కూడా సర్టిఫికేట్, మేము ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ చూసినట్టయితే అప్పుడు బ్రిటిష్లు వాళ్ళ లోగోతో ఉన్న సర్టిఫికేటే మా దగ్గర ఉంది, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్. సో మా జర్నీ వచ్చేసి సునీల్ వాళ్ళు మాకు డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఒక టార్పలిన్ అనే ఒక కంపెనీ, మా కంపెనీలో ఒక ప్రోడక్ట్ అనమాట, దాని డిస్ట్రిబ్యూషన్ గురించి వచ్చారు. సో అప్పుడు మా ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈజ్ ఇంప్రెస్ విత్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. సో ఫ్రమ్ దెన్ అవర్ జర్నీ హ్యాస్ బీన్ స్టార్టెడ్. నైస్. సో వాట్ ఈస్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్? మనకి నార్మల్ గా మ్యాన్ హోల్స్ తెలుసు, చాలా మందికి తెలియదు ఏంటంటే కాలువలే కదా, సింపుల్ అనుకుంటారు. మీరు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది, ఇన్ని డ్రైన్ హోల్స్ ఉన్నాయా, ఎన్ని మ్యాన్ హోల్స్ ఓన్లీ హైదరాబాద్ లో ఉంటాయి, మొత్తం ఆంధ్రాలో ఎన్ని ఉంటాయి, తెలంగాణలో ఎన్ని ఉంటాయి, ఎంత స్కోప్ ఉంది, ఎంత పెద్ద నెట్వర్క్ ఇది, మీకు ఎలా ఎంటర్ అవ్వాలనిపించింది? సో ఇట్ ఈస్ ఏ బిగ్ నెట్వర్క్. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ సీవర్ అనేది మనం మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడు ఇంటి నుంచి ఏదైతే గ్రే వాటర్ అని అంటే బాత్రూంలో మనం స్నానం చేసి వచ్చే వాటర్ని గ్రే వాటర్ అంటారు. అండ్ ఏదైతే టాయిలెట్లో వాడేదాన్ని బ్లాక్ వాటర్ అంటారు. సో ఈ బ్లాక్ వాటర్, గ్రే వాటర్ కలిసి వెళ్ళేది సీవర్ నెట్వర్క్. ఈ సీవర్ నెట్వర్క్లో ఏం జరుగుతుంది, ఆ సీవర్ నెట్వర్క్ మన బిల్డింగ్ నుంచి కిందికి STPలోకి వెళ్తుంది. STP నుంచి క్లీన్ అయిపోయి బయటికి వెళ్ళాలి యాక్చువల్లీ లెక్క. సో మన దగ్గర STP నెట్వర్క్స్ లేవు, అంత పెద్దగా STP నెట్వర్క్స్ లేవు. అండ్ యాజ్ వెల్ యాజ్ మన డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏదైతే ఉందో అది ఎటైతే ఫ్లో వెళ్తుందో అటు సైడే మనం తీసుకెళ్ళి వదిలేస్తున్నాం. అది ఎక్కడికి వెళ్తుంది, లాస్ట్కి చెరువుల దగ్గరికి వెళ్తుంది. సో ఆ చెరువులన్నీ మొత్తం పొల్యూట్ అయిపోయాయి. మీరు తెలంగాణలో చూసుకున్నా, ఆంధ్రాలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా చెరువులన్నీ పొల్యూట్ అయిపోయాయి. ఆ చెరువులు ఎప్పటి నుంచి ఉన్నాయి మన దగ్గర, కొన్ని ఏజ్ ఓల్డ్స్ దగ్గర నుంచి ఉన్నాయి. మన గ్రౌండ్ వాటర్ పెరగడానికి కారణం, క్లీన్ వాటర్ ఉండడానికి కారణం అదే. సో డౌన్ సైడ్ మనకు అటు ఉంది కాబట్టి వాటర్ అంతా అటే వదిలేస్తున్నాం. అది కూడా క్లీన్ వాటర్ మనం వదలట్లేదు. క్లీన్ వాటర్ వదిలినా కూడా చెరువులు బాగుండేదేమో. ఇవాళ రోజు హుస్సేన్ సాగర్ పక్క నుంచి వెళ్తూ ఉంటే మొత్తం మనకి ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది, అక్కడ 10 నిమిషాలు నిల్చోలేదు. సో ఎందుకనంటే దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్, వేరే ఎక్కడెక్కడ జీడిమెట్ల నుంచి ఉన్న ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ అవన్నీ వచ్చి హుస్సేన్ సాగర్లోనే మిక్స్ అవుతున్నాయి. సో అది మేజర్ ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు మన జనాభా చూస్తున్నట్టయితే హైదరాబాద్ లో లాస్ట్ 5 years లోనే కన్స్ట్రక్షన్ చాలా పెరిగింది, యూసేజ్ పెరిగింది, జనాలు పెరిగారు. ఈ ఉన్న నెట్వర్క్ సరిపోతుంది అంటారా? కేటర్ చేయగలుగుతుందా మొత్తం అందరికి? ఉన్న నెట్వర్క్ అని అంటే ఇది ఎక్కడికక్కడ డివైడ్ చేశారు. సో ట్రంక్స్ అనే ఉంటాయి సీవర్ లైన్స్కి. ఈ ట్రంక్స్కి మెయిన్ లైన్స్ కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ట్రంక్స్ వచ్చేసి లాస్ట్కి వెళ్ళి మళ్ళీ మూసీ రివర్, పేరుకి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ మూసీ రివర్.
బట్ ఎండ్ ఆఫ్ ద డే చూసుకున్నట్లయితే మురికి కాలువ. దీనికి ఆల్టర్నేటివ్ ఏమంటారు సార్? ఆల్టర్నేటివ్ ఏంటంటే మన దగ్గర సిస్టంలో ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో ఏమవుతుంది, మేజర్గా పైప్స్, చాంబర్స్ అండ్ స్లోప్స్ మెయింటైన్ చేస్తే వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. నార్మల్గా మీకు వాటరు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలంటే ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి మనం పంప్ చేస్తాం, అది ప్రెషర్ అప్లికేషన్. ఈ సీవరేజ్ ఏంటనంటే మీకు గ్రావిటీలోంచే వాటర్ వెళ్తుంది. సో గ్రావిటీ నుంచి వాటర్ వెళ్ళాలనంటే దానికి స్లోప్స్ మెయింటైన్ చేయాలి. సో ఇవాళ ఉన్న నెట్వర్క్ స్లోప్స్ చాలామంది కాంట్రాక్టర్స్ తెలియదు. సో ఇవాళ ఒక సైట్కి వెళ్ళి వస్తున్నాను నేను, అక్కడ ఎలా స్లోప్ చెక్ చేస్తున్నాం అంటే వాటర్ పైప్ పెట్టి స్లోప్ చెక్ చేస్తున్నా అంటారు. సో అది అప్రాక్సిమేట్లీ అదొక 50 lakhs జాబ్. అది ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉంటాయి సార్? గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అంటే మన దగ్గర ఉన్నవి, కానీ లాబింగ్ చేయాల్సి వస్తుంది, దానికి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. సో కొన్ని గవర్నమెంట్స్ అడ్వాన్స్డ్గా ముందుకు వచ్చి వాళ్ళు స్టార్ట్ చేశారు కూడా. లైక్ ఏపీ గవర్నమెంట్ కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్లో కూడా మనం వర్క్స్ చేశాం. దీనికి ఏమైనా రెగ్యులేషన్స్ ఉంటాయి సార్? కంపల్సరీ ఏమైనా ప్లాట్స్ అవి పెడతారు కదా, ప్లాట్స్ లో వాళ్ళు మెయింటైన్ చేయాలి, ఇలా చేయాలి అనేనా గైడ్లైన్స్? దీనికి సిపిహెచ్ఓ అనే ఒక మాన్యువల్ ఉందండి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ రెడీ చేసింది అది. సో ఆ మాన్యువల్ ప్రకారం ఎవరైనా వర్క్స్ చేయాలి, బట్ ఎవరు చెయ్యరు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఈజీ కావాలి, చీప్లో కావాలి, త్వరగా అయిపోవాలన్నదే చూసుకుంటారు. సో ఇవాళ రోజు మా సిస్టమ్ వాడినట్టు ఏది ఉంటే అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు, కన్వెన్షనల్ సిస్టంతో పాటు సేమ్ అదే విధంగా ఉంటుంది ప్రైసింగ్. అండ్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో మాన్యువల్స్ మీరు చూసినట్టయితే మాన్యువల్స్ బ్రిక్ చాంబర్ తోటి కట్టింది, బయట సైడ్ ప్యాక్ చేయరు వాళ్ళు, ఏది ప్లాస్టరింగ్ చేయరు. సో లోపటి సైడే వాళ్ళు ప్లాస్టరింగ్ చేస్తారు. సో ఏమవుతుంది, రోడెంట్స్, ఈ పందికొక్కులు ఇవన్నీ లోపలికి వెళ్ళి దాన్ని క్రాక్స్ డెవలప్ చేయడం, అండ్ యాజ్ వెల్ యాజ్ పక్కకు ట్రీస్ ఉంటే ఆ వేర్లని ఆ మాన్యువల్స్లోకి వెళ్ళి అది పగిలిపోవడం, అటువంటిది ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో దానివల్లనే అవన్నీ కొలాప్స్ అయిపోయి ఈ సీవర్ నెట్వర్క్ని ఆపేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ సుప్రీం ఇండస్ట్రీస్ దే స్టార్టెడ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ రెడీమేడ్ మ్యాన్యువల్స్. సో ఇది పాలిఎథిలిన్ మ్యాన్యువల్స్ అనమాట, ఫ్లెక్సిబుల్ ఉంటుంది మ్యాన్యువల్ కూడా. ఓకే. సో అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉండొచ్చు సార్ మనకి? అప్లికేషన్స్ ఇప్పుడు మీకు ఇండిపెండెంట్ హౌస్ ఉందనుకోండి, దాంట్లో వేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ యూ హ్యావ్ ఏ గేటెడ్ కమ్యూనిటీ, దాంట్లో వేసుకోవచ్చు. యూ హ్యావ్ ఏ రియల్ ఎస్టేట్ వెంచర్, దేర్ ఆల్సో యూ కెన్ యూస్. సో మా సిస్టమ్ ఇవాళ రోజు రియల్ ఎస్టేట్ వెంచర్స్లో చాలా అద్భుతంగా వాడుతున్నారు. వీ హ్యావ్ ఏ ఎక్సలెంట్ రెస్పాన్స్. సో ఎందుకంటే టైమ్ ఈజ్ మనీ. రియాల్టర్స్కి ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే ఫాస్ట్ వర్క్ కావాలి. ఆ ఫాస్ట్ వర్క్ కావాలనంటే సుప్రీం సిస్టమ్స్కి రండి అని చెప్తున్నాం. సో వీఆర్ గెటింగ్ వెరీ ట్రెమెండస్, వెరీ గుడ్ రెస్పాన్స్. ఓకే, సూపర్ సార్. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ దానికి సెపరేట్ ఇంజనీర్స్ ఉంటారా? లైక్ మీ వి హ్యావ్ ఎవ్రీథింగ్. ఇఫ్ సపోజ్ మీరు ఒక లేఅవుట్ ప్రమోట్ చేస్తున్నారు అనుకోండి, మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే వీ హ్యావ్ ఏ కన్సల్టెడ్ ఇంజనీర్స్, ఎంఈపీ కన్సల్టెంట్ సపరేట్ ఉన్నారు, వాళ్ళతోటి మేము అసోసియేట్ అయ్యి మేము డిజైన్స్ మేము ప్రొవైడ్ చేస్తాం, హైడ్రాలిక్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలని ప్రొవైడ్ చేస్తాం. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు కావాలంటే మేమే ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తాం. ఇఫ్ సపోజ్ ఒక 50 acres ప్రాజెక్ట్ ఉందనుకోండి, వీ విల్ కంప్లీట్ వితిన్ 15 to 20 days టైంలో కంప్లీట్ చేయగలుగుతాం. సో ఆ ఫాస్ట్నెస్ మా దగ్గర ఉంది. అదే వేరేజ్ మీరు కన్వెన్షనల్ సిస్టంలో చేయాలనుకుంటే ఇట్ విల్ టేక్ మోర్ దాన్ 6 months పడుతుంది 50 acres చేయాలంటే. సో ఇట్ ఈస్ ఎ లేబరియస్ జాబ్. అండ్ అగైన్ టైంకి రారు. మా టీం మొత్తం అక్కడే ఉంటారు, వాళ్ళు ఇంజనీర్స్ కూడా అక్కడే ఉంటారు, ప్లంబర్స్ కూడా అక్కడే ఉంటారు. మేము ఎండ్ టు ఎండ్ జాబ్ టేకప్ చేయగలుగుతాం. మీరు ఒక డ్రమ్ము వాటర్ వేసారంటే 99% వాటర్ మీకు అవుట్లెట్లో మేము తీసుకొచ్చిస్తాం. సో అంటే వాటర్ అనేది సిస్టంలో ఉండదు. ఓకే, మొత్తం నెట్వర్క్ అంతా మీరు ప్రాజెక్ట్ లెవెల్ బిల్డ్ చేస్తారు. ఓకే, మొత్తం నెట్వర్క్ అంతా మీరు ప్రాజెక్ట్ లెవెల్ బిల్డ్ చేస్తారు. సో ఇప్పుడు మనం చాలా లేఅవుట్స్ వస్తున్నాయి సార్, ప్లాట్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కానీ వాళ్ళకి ఎలా చేయాలో తెలియదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళకి అసలు బేసిక్గా తెలియదు. లేఅవుట్స్ చేస్తారు, ఎవరినైనా అడుగుతారు, చేస్తారు, బట్ డ్రైనేజ్ గురించి ఎవరిని అడగాలి సార్? సో డ్రైనేజ్ గురించి సుప్రీం వీ మేక్ ద ప్రొడక్ట్స్, దాని గురించి బెటర్ యూ కెన్ ఆస్క్ సునీల్. సో మన ఇప్పుడు రైట్ నా ఉండే సిస్టంలోన బాటిల్ నెక్స్ ఏంటంటే
we appoint ఇంజనీర్ ఫర్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అని, లేకపోతే దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఇంజనీర్ అవును, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. బట్ మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ ఏంటంటే, బట్ డే టు డే యూజ్ అయ్యేది ఒకసారి బిల్డింగ్ అంతా కట్టేసిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి ఇంటాక్ట్. బట్ డే టు డే వాడేవి ఏంటంటే మనం వాటర్ అండ్ డ్రైనేజ్. సో ఇఫ్ దోస్ ఆర్ నాట్ ఇంజనీర్డ్ ప్రాపర్లీ, సో మోస్ట్ ఇప్పుడు అందరం కూడా డే టు డే యాక్టివిటీస్ అందరూ సఫర్ అవుతుంది అదే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మేజర్ పాయింట్ మన రోడ్స్ మీద చూసినా ఏం చూస్తున్నా అబ్రాడ్కి మనకు ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే డ్రైనేజ్. వర్షం పడితే మొత్తం అన్నీ మునిగిపోతున్నాయి. ఎందుకు మునిగిపోతున్నాయి అంటే ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఓవర్ దేర్. సో ఇనీషియల్గా వెన్ ఐ హ్యావ్ ఎంటర్డ్, ఇప్పుడు ఇందులో ఎంటర్ అయినప్పుడు 2015లో, లైక్ వెన్ ఐ గాట్ అసోసియేటెడ్ విత్ సుప్రీం. సో ఐ హ్యావ్ సీన్ సుప్రీం హ్యాస్ అ వాస్ట్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. యాక్చువల్గా ఆ వాస్ట్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్లోన వన్ ఆఫ్ ద సెగ్మెంట్ నేను ఈ అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ చూడడం జరిగింది. సో ఆన్ దట్ డే ఐ ఫెల్ట్ లైక్ ఇట్ హ్యాస్ అ హ్యూజ్ పొటెన్షియాలిటీ. లైక్ ఇంతవరకు ఇండియాలోన మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రోడ్స్, బిల్డింగ్స్, వాటర్ సప్లై నెట్వర్క్ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇవ్వగలుస్తున్నారు ఇంటింటికి. బట్ ఐ ఫెల్ట్ లైక్ ద ఫ్యూచర్ వుడ్ బి ద డ్రైనేజ్ సిస్టమ్. ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ఫీల్డ్ విచ్ ఐ ఫౌండ్. డే టు డే మనందరం కూడా సఫరర్సే. ఈవెన్ ఇట్ మే బి మస్కిటోస్ అవని, స్మెల్ అవని. ఈ రోజున మేజర్ కాజ్ ఆఫ్ డిసీజెస్ ఆర్ ఫ్రమ్ వాటర్ బోర్న్ ఓన్లీ. అండ్ ఐరనీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనందరికీ బ్యూటిఫుల్ లేక్స్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. నేచర్లోన గాడ్ గివెన్ ఆల్ రిసోర్సెస్ ఉన్నాయి. వీ అవర్ సెల్ఫ్ ఆర్ పొల్యూటింగ్ దెమ్. దేంతో పొల్యూట్ అవుతున్నాయి అని అంటే, మనం వాడిన వేస్ట్ వాటరే వెళ్ళి తీసుకెళ్ళి ఫ్రెష్ వాటర్లో కలుపుతాము. మళ్ళీ ఫ్రెష్ వాటర్ని మళ్ళీ మనం తోడి ఫిల్టర్ చేసి మనం తాగుతున్నాం అని అంటే సంథింగ్ ఐరనీ. ఫ్రెష్ వాటర్ ఉంది ఆల్రెడీగా, దాన్ని మనం కోరుని చెడగొడుతున్నాము. చెడగొట్టి దానికి పెద్ద ప్యూరిఫికేషన్ ప్లాంట్స్, మళ్ళీ ట్రీట్మెంట్ ప్లాంట్స్ చేసి మళ్ళీ అగైన్ వీఆర్ స్ట్రైవింగ్ ఫర్ గుడ్ వాటర్. సో ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ఫీల్డ్ అండ్ మోస్ట్ ఫోకస్ చేయాల్సిన గవర్నమెంట్ ఆర్ ఎల్స్ ఎనీ వన్ షుడ్ ఫోకస్ ఆన్ డ్రైనేజ్ సిస్టమ్. సో దానికి నేను ఎప్పుడైతే ఐఎమ్ ఫ్రమ్ బేసికల్లీ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి SAP కన్సల్టెంట్ కింద వర్క్ చేశాను. వన్స్ ఐ ఫెల్ట్ టు స్టార్ట్ లైక్ బిజినెస్, ఐ ఫెల్ట్ లైక్ ఇట్ హ్యాస్ అ హ్యూజ్ పొటెన్షియల్ ఇన్ కమింగ్ ఫ్యూచర్. సో ఇందులో నేను అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ ల్యాకింగ్ అవుతుంది. సో బేసిక్గా ఏంటంటే వాటర్ సప్లై ఏదైతే మనం తీసుకుంటున్నామో ఇట్ విల్ బీ త్రూ పంపింగ్. సో మన ఇప్పుడు ఇంట్లో కూడా మనం చూసామనంటే మనం మోటార్ ఆన్ చేస్తాం, సమ్ ప్రెజర్ వెళ్ళి ప్రెజర్ ద్వారా నీకు వాటర్ అనేది వచ్చేస్తుంది. బట్ డ్రైనేజ్ సిస్టమ్కి ఏంటంటే పంపింగ్ సిస్టమ్ ఏమి ఉండదు. మనం వాడేమనంటే బై న్యాచురల్గా గ్రావిటీ ఫ్లోతో వెళ్ళిపోవాలి అది. సో దీనికి ఇంజనీరింగ్ ఎలా అవసరం అవుతుంది అంటే, మీరు ఒక సైట్ తీసుకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్న ఆర్ సమ్ లేఅవుట్ తీసుకున్న, ఎనీ సిటీ తీసుకున్నా, వీ షుడ్ చెక్ ద ఏది ఎత్తుంది, ఏది పల్లం ఉంది. ఐ మీన్ టు సే విచ్ ప్లేస్ వుడ్ బి హైయర్ సైడ్ ఏది ఉంది అండ్ లోవర్ ఎండ్ ఏది ఉంది అనేది నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఐ సైడ్తో ఐడెంటిఫై చేయలేవు. సో వీ ఇంట్రడ్యూస్ లైక్ DGPS సిస్టమ్ అని. వి సర్వే విత్ ద శాటిలైట్ సిస్టమ్. డైరెక్ట్గా పైన ఒక 14 శాటిలైట్స్ తోటి మన సిస్టమ్ కనెక్ట్ అయ్యి ఎగ్జిస్టింగ్ ఉండే ఏరియా తాలూకా అండులెన్సెస్ ఎక్కడ ఎత్తున్నది, ఎక్కడ డౌన్ ఉన్నది అని చెప్పి మనం ముందు మెజర్ చేస్తాం. మెజర్ చేసేసిన తర్వాత దిస్ ఆల్ ఎంటైర్ ఏదైతే మనం సర్వే చేసిన డేటా అంతా కూడా వీ హ్యావ్ అడ్వాన్స్డ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ లైక్ సేవర్ జెమ్స్ లైక్ దట్. ఈ సేవర్ జెమ్స్ అనే సాఫ్ట్వేర్లోని ఇవన్నీ ఫీడ్ చేసి వీ డిజైన్ లైక్ ఓకే, సో ఈ ఏరియా ఎత్తు ఉంది, ఈ ఏరియా డౌన్ ఉంది, సో ఎక్కడ ఏవి పడతాయని చెప్పి వీ డిజైన్ చేసి దెన్ వీ కమ్ టు కంక్లూజన్ ఎంత డయామీటర్ పైప్ పడుతుంది, ఎంత మ్యాన్ హోల్ డెప్త్ పడుతుంది. సో సిమిలర్గా మనము ఇల్లు కట్టే ముందు ఏ రూమ్ ఎక్కడ వస్తుంది అనేది మనం ఎలాగైతే డిసైడ్ చేస్తామో, ఇది కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్, బట్ నో వన్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. ఇది ఏం చేస్తారంటే సింపుల్గా ఒక అన్ఎడ్యుకేటెడ్ ప్లంబర్, అంటే అన్ఎడ్యుకేటెడ్ ప్లంబర్ ఇన్ ద సెన్స్ హూ డోంట్ హ్యావ్ ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చేయని ఒక డైరెక్ట్గా ఒక లేమ్యాన్ చేతిలో పెట్టేస్తున్నారు ఈ క్రూషియల్ జాబ్. దానివల్ల ఏమవుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు, వాడు డైరెక్ట్గా లేచేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఏం జరుగుతుంది, వాటర్ వెళ్ళి ఎక్కడో దగ్గర క్లాగ్ అయిపోతుంది. క్లాగ్ అయ్యి మొత్తం సిస్టమే ఫెయిల్యూర్ అవుతుంది. సో దీని మీద మేము స్పెషల్ ఫోకస్ పెట్టాము. వీ ప్రొవైడ్ లైక్ సర్వేయింగ్, డిజైన్, యాజ్ వెల్ యాజ్ వీ ప్రిపేర్ ద ఎగ్జాక్ట్ ఎస్టిమేట్స్, లైక్ ఎగ్జాక్ట్ మెటీరియల్ ఏం రిక్వైర్మెంట్ పడుతుంది. సో ఇక్కడ ఇంకొక బాటిల్ నెక్ కూడా ఏముందనంటే, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ దిస్ బిల్డింగ్, నేను డైరెక్ట్ తీసుకొచ్చేసి ఒక 10,000 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ పెట్టేస్తాను, లేకపోతే ఇన్ని బ్రిక్స్ పెట్టేస్తాను అని నేను క్యాల్కులేట్ చేయకుండా పెడితే వచ్చిన మెటీరియల్ వేస్టే కదా. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ అ డిజైన్, యూ విల్ హ్యావ్ అ ప్రాపర్ ఎస్టిమేట్ హౌ మెనీ బ్రిక్స్ యూజ్ చేయాలి, లేకపోతే
ఎన్ని సిమెంట్ బ్యాగ్స్ అవుతాయి అని ఒక క్యాలిక్యులేషన్ చేసిన తర్వాతే మనం ప్రొక్యూర్ చేయాలి. బట్ వితౌట్ డిజైన్ ఏం జరుగుతుంది, జస్ట్ లైక్ దట్ మనం ఎక్కువ మెటీరియల్ తీసుకొచ్చి వేస్టేజ్ కూడా అవుతుంది అది. సో హియర్ ఇప్పుడు మా ఫర్మ్ చేస్తున్న థింగ్ ఏంటంటే, బికాస్ వీ డూ ప్రాపర్ ఇంజనీరింగ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఇట్ సెల్ఫ్ వీ నో లైక్ వాట్ ఐటమ్స్ వీ రిక్వైర్. సో ఇవన్నీ కూడా చేయడం వల్ల అల్టిమేట్గా ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్న సైట్ ఓనర్స్ ఉంటారో చాలా మనీ సేవ్ అవుతుంది. అండ్ వీ హ్యాడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎర్లియర్, లైక్ ఇనిషియల్గా మేము ఒక స్టేట్ గవర్నమెంట్లోని వర్క్ చేసాము. దే హ్యావ్ గివెన్ అస్ డిజైన్స్. సో మేము ఏమనుకున్నామంటే వీ థాట్ దోస్ డిజైన్స్ ఆర్ రైట్. వాళ్ళు ఏదో రఫ్గా వేసి ఇచ్చేసారు. మేము దేర్ వీ హ్యావ్ డంప్డ్ అరౌండ్ 1.5 crore వర్త్ మెటీరియల్ డంప్ చేసాం. తీరా చూస్తే అక్కడ రిక్వైర్మెంట్ 70-80 lakhs మించి అవసరం లేదు. రిమైనింగ్ ఆల్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది. సో దెన్ ఆన్ దట్ డే వీ డిసైడెడ్ లైక్ ఏంటంటే వీ షుడ్ హ్యావ్ ఇన్ హోమ్ ప్రాపర్ సర్వేయింగ్ అండ్ డిజైనింగ్ టీమ్ అని చెప్పి వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అవర్ ఓన్ ఇన్ హోమ్ టీమ్. సో దాని ద్వారా వీఆర్ ప్రొవైడింగ్ end-to-end solutions. So Supreme is a giant company, like its turnover is more than 12,000 crores per annum. Still, it is a manufacturing company. It can't give services. So we had good relationships with Supreme from management. So we both got an agreement, like kalisi work cheyadam. They do manufacturing part. We give all these services, and we are growing together. Oh, super. So మీరు ప్రాజెక్ట్ లెవెల్ ఎగ్జిక్యూట్ చేస్తారు and we'll supply the material. They supply the material. Exactly. Okay. సో ఎన్ని టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటాయి సార్? ఓన్లీ డ్రైనేజ్ సిస్టమ్స్ బిల్డ్ చేస్తారా, లైక్ వాట్ ఆల్ సర్వీసెస్ ఉంటాయి మీ దగ్గర? సో ఇందులో ఐ మీన్ టు సే లైక్ ఎన్ని టైప్ ఆఫ్ మెటీరియల్స్ అంటే డ్రైనేజ్లో ఎన్ని టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయని అంటున్నారా? డ్రైనేజ్లో ఎన్ని సిస్టమ్స్ ఉంటాయి? యా. స్టాండర్డ్ ఉంటుందా? సో ఇప్పుడు రైట్ నా ముందు స్టోన్ వేర్ పైప్స్ వాడేవాళ్ళు. మన నిజామ్స్ టైంలో అంతా స్టోన్ వేర్ పైప్స్ బిల్డ్ అయింది. దాని తర్వాత స్లోగా కాంక్రీట్ పైప్స్కి రావడం జరిగింది. ఈ రెండింటి వల్ల ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటని అంటే, స్టోన్ వేర్ పైప్స్ అవని ఆర్ఎల్స్ కాంక్రీట్ పైప్స్ అవని దే ఆర్ వెరీ షార్ట్ ఇన్ లెంత్ అనమాట. అన్ని చిన్న చిన్న ముక్కలు. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద కూడా చూసుంటారు, పైప్స్ అన్ని కూడా మీకు హార్డ్లీ ఈచ్ 1 meter 1.5 meter చిన్న చిన్న పైప్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళు అతికించేటప్పుడు ప్రతి దగ్గర వాళ్ళు ప్లాస్టింగ్ చేయాలి సిమెంట్ తోటి. సో అంటే దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఆర్ మోర్. ఒకటి. రెండోది కూడా అండ్ ఇంకొకటి మన మ్యాన్ హోల్స్ చూసినా సరే బ్రిక్స్ తోటి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళడము. సో డెఫినెట్గా హ్యూమన్ బీయింగ్ చేసినప్పుడు ఎర్రర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు చేసిన సిస్టమ్ అంతా కూడా ఈజీగా కొలాప్స్ అవ్వడం కూడా అవకాశం ఉంది. సో సెకండరీ ఫస్ట్ యాజ్ ఎ సెడ్ యూ లైక్ స్టోన్ వేర్, సెకండరీ ఇవి వచ్చాయి. దీనికి ఆల్టర్నేటివ్గా సుప్రీంలో మనం ఏం చేసామనంటే వీ హ్యావ్ లైక్ మల్టిపుల్ లైక్ డిడబ్ల్యూసి పైప్స్ అని అంటాము, ఈకో డ్రైన్ పైప్స్ అంటాము, పిఈ పైప్స్ అంటాము. ఇలా మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు ద సైట్ సిచ్యువేషన్స్, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వీ కెన్ సజెస్ట్ ద ప్రోడక్ట్. ఓకే. నేను కామన్గా అబ్జర్వ్ చేసిన డ్రాబ్యాక్స్ ఏంటంటే, లైక్ ఏమైనా పైప్స్ ఉంటే మొక్కలు పెరుగుతాయి సార్ లోపల, మొక్కలు పెరిగి క్రాక్స్ అయిపోవడం, లేదా స్లోగా క్రాక్స్ వచ్చి ఇరిగిపోవడం, లీక్ అవ్వడం. దాన్ని ఫిక్స్ చేసే ఆపర్చునిటీస్ కూడా ఉంటుంది, బికాస్ ఇట్స్ సిమెంట్. దాన్ని ఫిక్స్ చేయలేము, మొత్తం మార్చాలి. వాళ్ళు మొత్తం మార్చడానికి టైం తీసుకుంటారు కాబట్టి ఈ లోపు మొత్తం స్పాయిల్ అవుతుంది. దీనికి ఆల్టర్నేటివ్స్ ఏముంటాయి? సో దిస్ ఇస్ ద రీజన్, లైక్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మల్టిపుల్ జాయింట్స్ ఉన్నాయని. సో హ్యూమన్ బీయింగ్ దాన్ని ప్యాక్ చేసేటప్పుడు సిమెంట్ తోటి పర్ఫెక్ట్గా ఇప్పుడు పైన ప్యాక్ చేయగలడు, కిందకి వెళ్ళి ప్యాక్ చేయలేడు కదా. పైప్ అప్పర్ డయామీటర్ మీద వాడు ఒక హ్యూమన్ బీయింగ్ అప్లై చేయగలడు, కిందకి వెళ్ళి సిమెంట్ తోటి దానికి చుట్టూరు మన ప్లాస్టింగ్ చేయలేడు. సో దానివల్ల ఏమవుతుందంటే వాటర్ వెళ్ళింది, వాటర్ మీకు తెలిసిందే మన ఇంట్లో కూడా ఒక స్మాల్ లీక్ ఉన్నా సరే లీక్ అయిపోతుంది. సో అలాంటిది ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో వచ్చే హ్యూజ్ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది ఏమవుతుందంటే పైప్ నుంచి కింద నుంచి లీక్ అవుతుంది. వెన్ ఎవర్ ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ ఉంది, వాటర్ వెళ్తుందంటే వేలు అటువైపు వెళ్తాయి, రూట్స్ అటువైపు వెళ్తాయి. ఇట్ ఇస్ ద నేచర్లో పార్ట్ అది. సో చుట్టుపక్కల ఉండే ఏవైతే ట్రీస్ ఉంటాయో, ప్లాంటేషన్స్ ఉంటాయో, ఆటోమేటిక్గా దాని రూట్స్ అన్నీ కూడా అటువైపు పెనిట్రేట్ అవ్వడానికి ప్రయత్నించి దాన్ని లోపలికి ఎంటర్ అయ్యి ఉన్న సిస్టమ్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. వేరస్ కమింగ్ టు అవర్ ప్రోడక్ట్ ఏంటంటే అటాచ్డ్ 6 meters పైప్ ఉంటుంది అండ్ కంప్లీట్గా టైట్ రబ్బర్ సీల్ జాయింట్స్ ఉంటాయి. వన్స్ యూ పుట్ ఇట్ లైక్ 50 years వరకు మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇంటాక్ట్. సో దెర్ ఇస్ నో వే దెర్ ఇస్ పాయింట్ ఆఫ్ లీకేజ్ అనే కాన్సెప్టే లేదు. రూట్ పెనిట్రేషన్ కాన్సెప్ట్ ఉండదు. సో అందుకే సిస్టమ్ అనేది వన్స్ యూ ఇన్స్టాల్ ఇట్ యూ ఫర్గెట్ ఇట్ అబౌట్ మినిమం 50 years. ఓకే, సూపర్. సో ప్లాస్టిక్ వస్తుందా లేదా ఫైబర్ మెటీరియల్ వస్తుందా? సో ఇట్ ఈస్ వి కాల్ ఇట్ as PE, పాలిఎథిలీన్ అని ఉంటుంది. అదేవిధంగా PVC ఉంటుంది. సో దీనికి ఏమైనా సపరేట్ ఇంజనీర్స్ ఉంటారా సార్ ఈ డిజైన్ చేయడానికి, నెట్వర్క్ అంతా? యా. అంటే నేను
ఒక కామన్ గా మొన్న రీసెంట్ ఒక వీడియో చూసా. నాట్ ఇండియా, ది కంప్లీట్ దుబాయ్ లో వీ హ్యావ్ బ్రిడ్జ్ ఖలీఫా. ఆ బిల్డింగ్ కి ది మెయిన్ డ్రాబ్యాక్ ఇస్ డ్రైనేజ్ సిస్టమ్. వాళ్ళు ఎవ్రీడే నైట్ లారీలతో వచ్చి దే టేక్ అవుట్ ది డ్రైనేజ్ అండ్ డంప్ ఇట్ సమ్వేర్ ఎల్స్. ఎందుకు సార్? లైక్ సో సి యాజ్ యూ సెడ్, లైక్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది బై గ్రావిటీనే వెళ్ళాలి. సో ఒకవేళ నీ అవుట్లెట్ మనము లో లయింగ్ ఏరియాలో ఉన్నాం, సో వీ హ్యావ్ టు సెండ్ దట్ టు సమ్వేర్ హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలి. సో ఇదంతా కూడా ఎక్కడో దగ్గర వాటర్ కెనాట్ క్లైంబ్ అప్, రైట్? ఇట్ కెన్ ఫ్లో ఫ్రమ్ హయ్యర్ లెవెల్ టు లోవర్ లెవెల్. సో డిజైన్ చేసేటప్పుడు నీకు ప్రాపర్గా పంపింగ్ సిస్టమ్స్ అన్ని పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు సెండ్ టు హయ్యర్, కింద నుంచి పైకి పంపించాలంటే నువ్వు ముందుగానే ప్రాపర్ పంపింగ్ స్టేషన్స్ పెట్టుకొని ఒక లెవెల్ రాగానే ఆటోమేటిక్గా పంప్ చేసుకునే విధంగా నువ్వు డిజైన్ చేసుకోవాలి. అండ్ సిటీలో వచ్చినప్పుడు కూడా వన్స్ అపాన్ టైం ఒక రూల్ ఉండేది. ఏమనుకునే వాళ్ళంటే సిటీలో ఉన్న వాటర్ అంతా కలిపి ఒకే దగ్గర తీసుకొచ్చి అక్కడ నుంచే బయటికి పంపించాలన్న ఆలోచనతో ఉండేవాళ్ళు. బట్ లేటెస్ట్ ఉండే డిస్కషన్స్ యాజ్ పర్ సిపిహెచ్ఓ మాన్యువల్స్ కానీ ఏమంటున్నారంటే, వై డూ గెట్ ఆల్ దిస్ వాటర్ ఇన్ టు సింగిల్ పాయింట్ అండ్ దానికి ఇంత కాంప్లెక్స్ చేయడం ఎందుకు? ఎక్కడికి అక్కడే నువ్వు మినీ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి దాన్ని ట్రీట్ చేసి if you can reutilize that water for gardening or some other purpose, it would be more useful. సో ఇప్పుడు సుప్రీంలో నాకు కామన్ గా తెలిసిన ప్రోడక్ట్ అంటే వాటర్ ట్యాంక్స్. సో ఇంకేమేమి ఉంటాయి సార్? సో సుప్రీంలో వీ మ్యానుఫ్యాక్చర్ ఎవ్రీథింగ్. మీరు ఇల్లు కట్టుకుంటున్నారంటే దానికి సంబంధించిన సిపివిసి పైప్స్ అంటే ఏంటి, ఎస్డబ్ల్యూఆర్ పైప్స్ అంటే ఏంటి, పీపీఆర్ పైప్స్ అయినా, లో నాయిస్ స్కై రైజ్ పైప్స్ అయినా, A to Z వీ మేక్. ఓకే. సో బిల్డింగ్కి సంబంధించింది, ఇరిగేషన్కి సంబంధించింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది, ఇండస్ట్రీస్కి సంబంధించింది, వాట్ ఎవర్ పైప్ నీడ్స్, ప్లాస్టిక్ పైప్ అని అంటే సుప్రీంలో అవైలబుల్ ఉంటుంది. ఓకే. అండ్ వీఆర్ ద క్వాలిటీ మ్యానుఫ్యాక్చరర్స్. ఓకే. సో సుప్రీం మొత్తం సౌత్ ఇండియా మీరు మేనేజ్ చేస్తారా సార్ లీనర్స్ పేరుతో? యా, సో ఇప్పుడు రైట్ నౌ వీఆర్ ఆథరైజ్ ఛానల్ పార్ట్నర్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ. అండ్ కమింగ్ టు డ్రైనేజ్ సిస్టమ్, we have authorization for other states like Karnataka, and we are doing in Odisha as well. ఓకే. ఇప్పుడు మున్సిపాలిటీస్ మీరు తీసుకునేటట్టయితే వాళ్ళకి సరైన ప్లానింగ్ లేదు సార్. ఎందుకంటే మనం చూస్తున్నాం మొత్తం తెలుగు స్టేట్స్ అన్ని ఎప్పుడు మునిగిపోతున్నాయి. అంటే వాళ్ళకి ఏం చేయొచ్చు సార్ మనం ఇది జరగకుండా ఉండడానికి? యాజ్ యూ సెడ్, లైక్ ఇప్పుడు ఏం జరిగిందంటే మన టౌన్స్ అన్నీ కూడా ఒక ప్లాన్ మేనర్లో లేదు. సో ముందుగానే డిజైన్ చేసి దాని తర్వాత అక్కడ హ్యూమన్ ఆక్యుపేషన్ అనేది రాలేదు. అన్ప్లాన్డ్గా ఎవరు జస్ట్ మీరు చూసారంటే సిటీస్ ఇవన్నీ కూడా ఒక అన్ప్లాన్డ్ వేలోనే మొన్నటి వరకు కూడా ఎక్స్పాండ్ అవుతూ వచ్చాయి. సో ఇల్లు కన్స్ట్రక్ట్ చేసే ముందు అసలు ప్రాపర్గా దానికి వాటర్ సప్లై ఉందా, డ్రైనేజ్ నెట్వర్క్ ఉన్నదా అనే దానికి లేదు. సో ఐ ఫీల్ లైక్ దే షుడ్ బి మోర్ స్ట్రింజెంట్ నార్మ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. సో బిఫోర్ అ కన్స్ట్రక్షన్ హ్యాపెన్, కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, అపార్ట్మెంట్ కట్టుకోవాలనుకుంటున్నా, గవర్నమెంట్ షుడ్ ఎన్ష్యూర్ లైక్ రోడ్స్ షుడ్ బి కంప్లీట్లీ అండర్ కంట్రోల్. రోడ్స్ డెఫినెట్గా గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. సిమిలర్గా రోడ్స్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారో డ్రింకింగ్ వాటర్ ఎంత ఇంపార్టెంట్, అదేవిధంగా డ్రైన్స్కి కూడా ముందుగానే ప్రాపర్ ప్లాన్ అనేది వాళ్ళు అప్రూవ్ చేసి ఇవ్వాలి. అండ్ దే షుడ్ మేక్ షూర్ లైక్ ఇవన్నీ ఉండాలని. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వి ప్రొవైడ్ వాటర్ ఫర్ దట్ వన్. మనం ఏం చేస్తాం, మీరు ఎప్పుడైనా చూసారంటే రోడ్డు మీద ఏదో ఒక సేవర్ వర్క్ అవుతుంది. సో వాటర్ గురించి ఒకసారి తవ్వేస్తారు, మొత్తం తవ్వేసేసిన తర్వాత వాటర్ నెట్వర్క్ వేసిస్తారు. అగైన్ మళ్ళీ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయాలంటే ఇంకొకసారి తవ్వి ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉన్న వాటర్ నెట్వర్క్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ as డ్రైనేజ్ సిస్టమ్ ఏదైనా ఎగ్జిస్టింగ్ ఉంటే అది కూడా డిస్టర్బ్ అవుతుంది. సో వాట్ ఐ సజెస్ట్ ఈజ్ లైక్ బిఫోర్ ఎనీ ఆక్యుపేషన్స్ కమ్ అహెడ్ కానీ ముందుగానే ఈ బోత్ ప్యారలల్గా బిల్డ్ చేసి ఇవ్వగలిస్తే ఇట్ వుడ్ బి వెరీ యూస్ఫుల్. జనాలకి యూస్ఫుల్ ఉంటుంది, యూస్ఫుల్ ఉండదు, రిస్టోర్ చేయాల్సిన అవసరం ఏంటి లేదు. ఇప్పుడు మనకి సిటీస్ లో కామన్ గా ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉంటాయి, కానీ విలేజెస్ కానీ టౌన్స్ లో కానీ హౌ కెన్ వి సపోర్ట్ దెం సార్? యా, రూరల్ విలేజెస్లోన మేము పర్టికులర్గా చూసేటప్పుడు ఇప్పుడు రూరల్ విలేజ్లో ఎక్కువ ఓపెన్ డ్రైన్స్ ఉంటున్నాయి. మీరు అబ్జర్వ్ చేసారంటే ఊర్లో వెళ్తే జస్ట్ సీసీ డ్రైన్స్ మీరు చూసారంటే ఓపెన్ డ్రైన్స్ అనేవి మనకి ఉంటాయి. సో దీనివల్ల ఏం జరుగుతుందనంటే విలేజెస్లో ఉండే కొన్ని హ్యాబిట్స్ ఏంటంటే ఈరోజు ఇంట్లోన ఏదైనా మిగిలిపోయిన వస్తువులు, మిగిలిపోయిన వేస్ట్ ఇదంతా వచ్చి డైరెక్ట్గా ఇంటి బయటన ఇల్లు బయటకు వచ్చి మన కాలువలో ఉన్న ఆర్ఎల్స్ దీంట్లో డైరెక్ట్గా డంప్ చేసేస్తారు. అబ్జర్వ్ చేసే ఉంటారు అది మినిమం. అండ్ అదేవిధంగా మన ఇంట్లో వాడిన పాలిథిన్ కవర్స్ ఇదంతా కూడా వి యూజ్
డ్రైనేజ్ సిస్టమ్ యాజ్ డస్ట్బిన్. డస్ట్బిన్ 100%. సో అందుకే ఇప్పుడు రూరల్ విలేజెస్లోన ఇట్ ఈస్ అ హ్యూజ్ కన్సర్న్. ఎందుకంటే కంప్లీట్గా అదంతా విలేజ్ అంతా ఒక డస్ట్బిన్ కింద అవుతుంది. దానివల్ల మస్కిటోస్ బ్రీడ్ అవుతున్నాయి, చాలా సఫర్ అవుతున్నారు. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఇండియాలో చూసుకుంటే రూరల్ సెగ్మెంట్ ఎక్కువ, సిటీ పాపులేషన్ కానీ మీరు చూసాం రూరల్ ఎక్కువ. And it is easy to establish this drainage network at rural village. So government can, if you can take it as a challenge, village level లో కానీ చేయగలిస్తే చాలా నీకు అవుట్ పేషెంట్స్ తగ్గిపోతాయి. అండ్ వీ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ యాజ్ వెల్. సో ఏపీలోన లైక్ ఎర్లియర్ ఫ్రమ్ 2014 to 19 ఉండే గవర్నమెంట్ దే హ్యావ్ గివెన్ సమ్ పైలట్ ప్రాజెక్ట్. సో అక్కడ డైలీ అవుట్ పేషెంట్స్ చాలా ఎక్కువ ఉండేవి బికాస్ ఆఫ్ దిస్ మస్కిటో బైట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మాకు ఛాలెంజింగ్గా మాకు అది ఇచ్చి చేయమన్నప్పుడు వీ హ్యావ్ బిల్డ్ దిస్ నెట్వర్క్. విలేజెస్లో ఉన్న అవుట్ పేషెంట్ చాలా తగ్గిపోయింది, బ్రీడింగ్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మనం బిల్డ్ చేసామో పీపుల్ కాంట్ కమ్ అండ్ త్రో ఇట్. మేము వాళ్ళ అది డస్ట్బిన్ కింద వాడలేరు, వేస్తే ఏం చేయాలి, వాళ్ళ ఇంటి ముందు వాళ్ళే చెత్త వేసుకోవాలి. దట్ వన్ దే కాంట్ డూ. సో దీనివల్ల లైఫ్స్ ఇంప్రూవ్ అయ్యాయి. బట్ ఇట్స్ అగైన్ గవర్నమెంట్ ప్రిఫరెన్స్, లైక్ ఈచ్ గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాల్. లైక్ నెక్స్ట్ గవర్నమెంట్స్ దాని మీద అంత ప్రయారిటైజ్ చేయలేదు. బట్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ గవర్నమెంట్స్ కెన్ కాన్సన్ట్రేట్ ఇట్ విల్ మేక్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ డే టు డే లైఫ్. అది పేషెంట్స్ తగ్గిపోతారు మెయిన్గా. మస్కిటోస్ అండ్ డెంగ్యూ ఇవన్నీ రూట్ కాజెస్, ఇవన్నీ రూట్ కాజెస్. సో నువ్వు రూట్ కాజెస్ని అడ్రస్ చేయకుండా నేను హాస్పిటల్స్ బిల్డ్ చేస్తాను, వాళ్ళకి మెడికేషన్స్ ఇస్తాను అనే దానికన్నా నువ్వు రూట్ కాజ్ అడ్రస్ చేస్తుంటే డే టు డే లైఫ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మనకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, చిన్నపిల్లలకి ఆ ఇమ్యూనిటీ కూడా ఉండదు. సో చాలా డెత్స్ కూడా అవుతున్నాయి దీనివల్ల అనుకుంటున్నాం. కానీ ఈ డెంగ్యూ వల్ల చాలా మంది చనిపోతున్నారు కూడా. డెత్ రేట్ కూడా లాస్ట్ 2-3 years మనకు పెరిగింది. సో ఐ ఫీల్ లైక్ ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అ సెపరేట్ డిపార్ట్మెంట్. ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ చేయాలి, దీనికి ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయాలి. చేసి దీన్ని రోడ్స్ ఎంత మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నామో డ్రైనేజ్ సిస్టమ్ చేయడం వల్ల వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ ఇండియా మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎందుకంటే నీకు ఈ సీవర్ వెళ్ళి డ్రింకింగ్ వాటర్లో కలవదు, ఫ్రెష్ వాటర్లో కలవదు. ఫ్రెష్ వాటర్ని ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, చక్కగా ఫ్రెష్ వాటర్ తాగేవాళ్ళం, అందులోనే యాడెడ్ మినరల్స్ ఉండేవి. ఇప్పుడు అవేం లేదు, ప్రతి ఇంట్లో ప్యూరిఫైర్ లేక ఎక్కడ అవుతుంది. ప్యూరిఫైర్ ఆరల్ స్కాన్స్ వేయించుకుంటున్నాం కదా. ఇట్ ఈస్ ఆల్ బికాస్ వీ అవర్ సెల్ఫ్ ఆర్ స్పాయిలింగ్ దిస్ వన్, బట్ గవర్నమెంట్ హ్యాస్ టు ప్లే హ్యూజ్ రోల్ ఇన్ ఇట్. సో ఇప్పుడు మనం తీసుకునేటట్టయితే కొత్తగా డెవలప్ అయ్యే సిటీస్ కానీ లేఅవుట్స్ కానీ వీళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ చేయొచ్చు సార్ ఈ సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి, మస్కిటోస్ రాకుండా లేదా డ్రైనేజ్ లీక్స్ లేకుండా? సో గవర్నమెంట్ హ్యాస్ ఇప్పుడు కొత్త లేఅవుట్స్ కానీ ఏమైనా కన్స్ట్రక్ట్ చేయాలని అంటే గవర్నమెంట్ హ్యాస్ లైక్ డిటిపిసి అని చెప్పి కొన్ని బాడీస్ ఉన్నాయి. దీస్ బాడీస్ విల్ ఇంపోజ్ లైక్ ఆన్ వాట్ స్టాండర్డ్స్ ఆ లేఅవుట్ హ్యాస్ టు బి. బిఫోర్ ఒక ప్లాట్ అమ్మే ముందు, ఒక న్యూ వెంచర్ వచ్చే ముందు దే హ్యాస్ టు మేక్ షూర్ లైక్ దీస్ ఆర్ ద నార్మ్స్. ఖచ్చితంగా మీరు రోడ్స్తో పాటు డ్రైనేజ్ అండ్ ఇవన్నీ స్టాండర్డ్స్లో మెయింటైన్ చేయాలి అని స్ట్రింజెంట్ నార్మ్స్ చేయగలుస్తూ ఎస్టాబ్లిష్ చేస్తూ, అదేవిధంగా ఇటువంటి టెక్నాలజీస్ వాడడం చేయగలిస్తే. ఇంకా స్టిల్ నేను ఎప్పుడో నిజాం టైంలో ఉండే టెక్నాలజీనే నేను ఇంకా వాడతానంటే నాట్ ఫెయిర్. బికాజ్ ఇప్పుడు అల్టిమేట్గా పే చేసేది ఎవరు? మళ్ళీ మీరు నేనే పే చేస్తున్నాం. బయటికి కనిపించే ఆస్ట్రిక్ అపీల్స్ అని మనకు కనిపిస్తున్నాయి, కానీ భూమి లోపున అండర్ గ్రౌండ్ ఏం ఇస్తున్నారు అనేది మనం మీరు నేను చూడలేము. బట్ వన్స్ ఇంట్లో దిగిన తర్వాత తెలుస్తుంది. మనం ఐ ఫీల్ లైక్ అది ఆ నార్మ్స్ కొంచెం స్టాండర్డ్ చేయగలిస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ప్లేయర్స్ కూడా ఎక్కువ మంది వస్తారు అండ్ పీపుల్ కూడా మంచి జరుగుతుంది. ఎందుకు సార్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? లైక్ కాస్టింగ్ పరంగా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ట్రెడిషనల్ మెథడ్స్ కి? ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని నేను అనుకుంటున్నాను. ఫ్రమ్ మినిస్ట్రీ హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు. అండ్ అప్డేట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు మనకు కూడా చాలా విషయాలు అన్లెస్ అండ్ అంటిల్ తెలియనంత వరకు వీఆర్ ఇగ్నోరెంట్. సో ఐ ఫీల్ లైక్ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ద్వారా కూడా వాట్ ఐ రిక్వెస్ట్ ఈజ్ లైక్ ఇఫ్ ఎట్ ఆల్ ఇది డెసిషన్ మేకర్ ఒకవేళ వినగలిస్తే దిస్ వుడ్ క్రియేట్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్. డెఫినెట్గా లైఫ్ సేవింగ్ కూడా అవుతుంది. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు తెలియదు డ్రైనేజ్ సిస్టమ్ అంటే నార్మల్ వేస్ట్ వాటర్ వెళ్తుంది అనుకున్నా, కానీ దాని ఇంకా ఇంత ఇంజనీరింగ్ ఉంటుందని, లేదా ఎన్ని మంది పనిచేస్తారు, ఇంత సిస్టమ్ ఉంది, ఇంత నెట్వర్క్ ఉంది అని నాకు కూడా అంత ఐడియా లేదు.
ఇంత నెట్వర్క్ గవర్నమెంట్ ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది అంటారు? Because- పెద్ద నెట్వర్క్ బికాజ్ ఐ ఫీల్ లైక్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ అంటే ఎడ్యుకేట్ చేసే రైట్ ఐడియా కానీ ఇటువంటి సిస్టమ్ ఉన్నది అంతవరకు ఎందుకు మేము అప్రోచ్ అవుతున్నప్పుడు క్లయింట్స్కి అసలు ఇటువంటిది ఒక సిస్టమ్ ఉన్నదని కూడా వాళ్ళకి అవగాహన లేదు. సో న్యూ సిస్టమ్ వచ్చేటప్పుడు ఐ ఫీల్ లైక్ ల్యాక్ ఆఫ్ అక్సెప్టెన్స్ కూడా ఉంటుంది కొంచెం. కొంత అక్సెప్టెన్స్ అంటే కొత్తగా ఇది ప్లాస్టిక్ తోటి చేసింది, సో ఇది పగులుతుందేమో. సో వాట్ వీఆర్ యూజింగ్ ఇట్స్ పాలిఎథిలిన్. సో అది స్క్వీజ్ అన్ అవుతుంది, ఎక్స్పాండ్ అన్ అవుతుంది, కానీ బ్రిటిల్నెస్ ఉండదు దీనికి. సో పగిలే గుణం ఉండదు. సో అండ్ అగైన్ యాజ్ యూ డిస్కస్డ్ ఎర్లియర్, రూట్ పెనిట్రేషన్ కాదు. సో పక్కకే మీరు చెట్లు పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే రూట్స్ ఎక్కడికి వెళ్తే, ఎక్కడైతే మాన్యూర్ వాటర్ ఉంటుందో అక్కడికే రూట్ వెళ్తుంది. సో మన దానికి రూట్స్ చుట్టుకుంటాయి, కానీ ఆ రూట్స్ వల్ల మాకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ మేజర్ ఇక్కడ వీఆర్ అడ్రసింగ్ ఓన్లీ సీవర్ నెట్వర్క్. ఈ సీవర్లో మీరు సీసీ కెమెరా కనుక వేసినట్టు అయితే ఉంటే ఒక మరో ప్రపంచం ఉంటుంది. సో ఈ రోడెంట్స్ ఇవన్నీ అవి కూడా వాటి సామ్రాజ్యం ఏర్పరచుకున్నప్పుడు అవి కూడా ఇంట్లోకి వస్తూ ఉంటాయి మీ సిస్టంలోకి మీకు తెలియకుండానే. సో ఇట్ విల్ కాజ్ సమ్ డేంజరస్ హెల్త్ హజార్డ్స్ ఫర్ ఉమెన్ బీయింగ్. సో మా సిస్టంలో అటువంటిది రావడం ఆస్కారం ఉండదు. ఎందుకంటే అవి క్రాల్ చేయాలన్నా కూడా ఇప్పుడు మీరు ఎనీ మ్యాన్హోల్ ఓపెన్ చేయండి, ఇయగానే మనకు కనబడే బొద్దింకలు కనబడతాయి, కాక్రోచెస్. సో మా సిస్టంలో అవన్నీ ఏమి ఉండవు. ఎందుకంటే అక్కడ మీకు వాటర్ అనేది స్టాగ్నేట్ కాదు. సో ఇంతకుముందు మీరు ఓపెన్ డ్రైనేజ్ గురించి డిస్కస్ చేసినప్పుడు, ఓపెన్ డ్రైనేజ్లో ఏంటి, ఆ డ్రైన్ ఓన్లీ వర్షం వరదలు వచ్చినప్పుడే వెళ్తుంది తప్పించి మిగిలిన రోజులు మొత్తం అట్లా స్టాగ్నేట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ డ్రైన్లో మనం స్లోప్స్ మెయింటైన్ చేయడం కుదరదు. సో ఈ పాలిఎథిలిన్ మెటీరియల్ ఎక్స్పాండ్ అవుతుందా సార్ హీట్ కి? పాలిఎథిలిన్ మెటీరియల్ వచ్చేసి ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ ఉంటుంది దీనికి. సో దానివల్ల ఇది పగిలిపోయే గుణం ఉండదు. ఇఫ్ సపోజ్ ఎనీ ఎక్స్టర్నల్ ఇంపాక్ట్ వల్ల పగిలిపోయినా కూడా వీ కెన్ వెల్డ్ ఇట్, వెల్డింగ్ చేసుకోవచ్చు. సో బ్రిక్ మ్యాసనరీ ఇప్పుడు ఒక దగ్గర మాన్యువల్ చేంజ్ చేయాలని అంటే అట్లీస్ట్ మీరు తవ్వితే 1 వీక్ కానీ కంప్లీట్ కాదు. సో ఇన్ అవర్ దిస్ థింగ్ యూ కెన్ కంప్లీట్ ఇన్ 1 hour. మాన్యువల్ పెట్టేసి పూర్తి చేయొచ్చు. సో ట్రాఫిక్ని వదిలేయచ్చు. నో క్యూరింగ్ టైం లేదు కదా దానికి. ఇప్పుడు సిమెంట్తో కట్టిన దానికి యూ హ్యావ్ టు వాటర్ క్యూరింగ్ టైం ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ క్యూరింగ్ టైం అనేది లేదు కదా. సిమెంట్ తో మెయిన్ గా రోడ్ ని డ్యామేజ్ చేయాలి, ట్రాఫిక్ ని ఆపాలి, అండ్ దెన్ వాళ్ళు అప్పుడు ప్రాబ్లమ్ ఏంటో చూస్తారు. అది ఖచ్చితంగా 1 వీక్ అయితే ఎప్పుడు ఉంటుంది సార్. ఎక్కడ చూసినా కామన్ గా 1 వీక్ అవుతుంది ట్రెడిషనల్ మెథడ్స్ కి. ఇప్పుడు ఈ మెథడ్స్ కి మెయిన్ అడ్వాంటేజెస్ ఏముంటాయి సార్ కంపేర్ టు ట్రెడిషనల్ మెథడ్స్? ట్రెడిషనల్ మెథడ్స్కి దీనికి ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్స్లో మీకు ఎర్లియర్ డిస్కస్ చేసినప్పుడు అది నంబర్ ఆఫ్ జాయింట్స్ ఎక్కువ ఉంటాయి, లీకేజెస్ ఎక్కువ జరగడానికి ఆస్కారం ఉంటుంది. మా దాంట్లో ఇట్ ఈస్ ఎ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్. దెర్ ఈస్ నో లీకేజ్ అనేది జరగదు. ఎందుకంటే ఇట్ ఈస్ అ రబ్బరింగ్ బేస్డ్ ఉంటుంది, ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్స్ కూడా ఉంటాయి. ఈవెన్ 1 డ్రాప్ సింగిల్ డ్రాప్ కూడా మీకు లీకేజ్ రాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీంట్లో స్లోప్స్ కరెక్ట్ మెయింటైన్ చేస్తాం కాబట్టి వాటర్ అనేది నిల్చోదు. ఇప్పుడు సపోజ్ మీరు ఆర్సీసీ పైపు ఒక 12 inches ఆర్సీసీ పైప్ వేసుకుంటున్నారు అనుకోండి, మా దాంట్లో 75% మీరు తగ్గించేయచ్చు డయా. సో స్మాలర్ సైజులోనే ఆ వాటర్ అంత ఫ్లో వెళ్ళిపోతుంది. సో కాస్ట్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. సో అండ్ అగైన్ ఇఫ్ సపోజ్ ఒక ఏరియా ఉంది, మీ సపోజ్ ఒక లేఅవుట్ ఉందనుకోండి, లేఅవుట్ సైజుని బట్టి ఎంత డయా పైప్స్ వాడాలి, ఫ్యూచర్ నెక్స్ట్ 33 years తర్వాత ఎంత పబ్లిక్ అక్కడ ఆక్యుపేషన్ వస్తారు, ఇవన్నీ క్యాల్కులేషన్ చేసి మేము డిజైన్ చేసేసి వర్క్ కూడా కంప్లీట్ చేస్తాం. సో ఇవాళ వేసింది మీరు నెక్స్ట్ 50 years తర్వాత కూడా పనికి వచ్చే విధంగా మేము తయారు చేస్తాం. యా డెఫినెట్లీ వారంటీ ఉంటుంది. వారంటీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏదైతే ఉంటాయో దట్ వీ విల్ గివ్ వారంటీ. ఒకసారి మీకు డెలివరీ ఇచ్చిన తర్వాత ఫిజికల్గా ఏమవుతుందో మనకు తెలియదు. సో ఇన్స్టాల్ అయిన తర్వాత దెర్ విల్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ వారంటీ. బట్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు ఉంటే లీనస్ విల్ టేక్ కేర్ ఆఫ్. సో వాట్ యు మెంట్ ఇస్ లైక్ ఇప్పుడు ఎవరైనా డైరెక్ట్గా ఏదైనా గుణపం తీసుకొని వచ్చి ఏదైనా టూల్ తీసుకొచ్చి పొడిసిస్తే మనం ఏం చేయలేము, అదేం చేయలేము. మీరు కాంక్రీట్ అయినా పగులుతుంది, ఇదైనా పగులుతుంది, ఏదైనా పగులుతుంది. సో దానికి మనం ఏం చేయలేము. బట్ సిస్టమ్ని నువ్వు యాజ్ ఇట్ ఈస్ డిస్టర్బ్ చేయకుండా ఉంటే 10 years అని పనిచేస్తుంది. ఇట్ ఈస్ ప్రూవ్ అన్నది ఆ పరంగా. 2 things ఇప్పుడు మనం ఇంతవరకు మనం మాట్లాడుకుంది ఏంటంటే, ఒకటి పబ్లిక్ సేవర్
ఒకటి మాట్లాడాం. డే టు డే మన మున్సిపాలిటీస్ అందరూ హ్యాండిల్ చేయాల్సింది చూసాం. సో అల్టిమేట్లీ అక్కడ ఓవర్ నైట్ ఏది జరిగిపోదు. సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ మిరాకిల్స్ ఓవర్ నైట్. సో వాట్ ఐ గివ్ మై పర్సనల్ సజెషన్ ఈజ్ లైక్ అట్లీస్ట్ రీప్లేస్ చేయాల్సిన ఏరియాస్ ఏవైతే ఉంటాయో కొత్తగా అవన్నీ కూడా ఈ న్యూ టెక్నాలజీ తోటి స్లోగా రీప్లేస్ చేసుకుంటూ, అంటే ఎవ్రీ ఇయర్కి ఒక ఇంత పర్సంటేజ్ మనం రీప్లేస్ చేయాలి కంప్లీట్గా ఏదైతే డిమాలిష్ అయ్యే స్టేజ్లో ఉన్నాయో అది ఈ న్యూ టెక్నాలజీ తోటి మా దగ్గర ఉండే సుప్రీం న్యూ ట్రైన్ తోటి రీప్లేస్ చేయగలిస్తే ఇట్ వుడ్ బి వెరీ యూస్ఫుల్. ప్రాక్టికల్ సొల్యూషన్ చూద్దాం. ఓవర్ నైట్ మొత్తం మన సిటీ మొత్తం తీసేసి చేయలేం కదా. ఏదైతే పాడైపోయిన దాన్ని న్యూ సిస్టమ్తో రీప్లేస్ చేసి దాన్ని సెటరేట్ చేయొచ్చు. కమింగ్ టు రెండోది, ఇది మన చేతిలో ఉన్నదే, ఏది న్యూ అప్కమింగ్ డెవలప్డ్ ఏరియాస్ ఏవైతే అవుతున్నాయో సిటీ అవుట్స్కట్స్ నుంచి హారిజాంటల్గా డెవలప్ అవుతున్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంకా ఓల్డ్ కన్వెన్షనల్ సిస్టమ్ ఏవైతే అవే మట్టి పైపులు అవే సిమెంట్ పైపులతోటి డ్రైనేజ్ సిస్టమ్ కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ ఓల్డ్ మిస్టేక్స్ అలాగే రిపీట్ చేసే కన్నా 50 years లైఫ్ టైం ఉండే ఇప్పుడు మా సుప్రీం న్యూ డ్రైన్ ప్రోడక్ట్ కానీ మీరు వాడగలిస్తే ఏమవుతుందంటే యు ఆర్ గివింగ్ వాల్యూ టు దట్ కస్టమర్. యు ఆర్ ఆల్రెడీ స్పెండింగ్ అమౌంట్. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకుండా నీకు సిమెంట్ పైప్ రావట్లేదు కదా, సిమెంట్ మ్యాన్ హోల్స్ రావట్లేదు కదా. సో అదే మనీ లాంగ్ లైఫ్ వచ్చే దాని మీద నువ్వు ఇన్వెస్ట్ చేయగలిస్తే యు ఆర్ గివింగ్ దట్ వాల్యూ యాడెడ్ టు ద కస్టమర్. సో ఆ కస్టమర్ మీరు ఇప్పుడు లేఅవుట్ వేస్తున్నారు, అమ్ముతున్నారు, ఎవరో వచ్చి అక్కడ వస్తున్నారు, అక్కడ నుంచి ఒక 5 years 10 years తర్వాత ఆక్యుపేషన్ జరుగుతుంది. సో ఇఫ్ యూఆర్ గివింగ్ ఇంకా ఈ ఓల్డ్ సిస్టమ్ వాళ్ళు ఇవ్వడం వల్ల అప్పటికల్లా మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయి. కొలాప్స్ అయిపోయి అగైన్ వచ్చే వాళ్ళు మళ్ళీ ఈ రోజు మనం ఏం సఫర్ అవుతున్నామో మళ్ళీ సేమ్ అలా అదే సఫర్ అవుతున్నారు. సో ఐ ఫీల్ లైక్ ఇది ఈ మెసేజ్ అనేది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయగలిసింది న్యూ డెవలపర్స్. ఎక్కడైతే న్యూ డెవలపింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చు గవర్నమెంట్ అనుకుంటే, అండ్ యాజ్ వెల్ యాజ్ లేఅవుట్ ఓనర్స్ అనుకుంటే. లేఅవుట్ ఓనర్స్ మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలంటే ఎలా సార్? యా, సో లైక్ వీ హ్యావ్ లైక్ అవర్ leanusindia.com అని మీరు వెబ్సైట్లో టైప్ చేయగలిస్తే 8322833313 ఈ కస్టమర్ కేర్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయగలిస్తే వీ విల్ ఇమీడియట్లీ కమ్ ఇన్ టచ్ విత్ యూ. విల్ గివ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఫర్ దట్. ఓకే సార్, మీరు చెప్పిన ఒక పాయింట్ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది సార్, వాటర్ ట్యాంక్స్. దీన్ని ఎలా సార్ ఎలా? సో ఇది ఐడెంటిఫికేషన్ చేయాలనంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరం ఇది. సో మీ ఇంటి మీద వాటర్ ట్యాంక్ వెళ్ళండి, మోస్ట్ ఆఫ్ ద వాటర్ ట్యాంక్ లిడ్స్ అన్నీ పగిలిపోయి ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ఫీరియర్ క్వాలిటీ లిడ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు కాబట్టి పగిలిపోయి ఉంటాయి. అండ్ అగైన్ నెయిల్ తోటి ఇలా రబ్ చేసి చూడండి, అది ఆటోమేటిక్గా మీకు పౌడర్ రాలిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ అది కాకుండా లోపల మీరు చూసినట్టయితే లీచింగ్ లాగా ఒక రకమైన బ్రౌన్ కలర్ చారల్లాగా మీకు కనబడుతూ ఉంటాయి. సో అలా ఉన్నది అని అంటే ట్యాంక్ మీరు రిప్లేస్ చేసుకునే టైం అవసరం వచ్చింది అనమాట. మీరు ఏమి ఆలోచించకుండా ఇమీడియట్గా మీరు ట్యాంక్ని రిప్లేస్ చేయండి విత్ క్వాలిటీ మ్యానుఫ్యాక్చర్. లైక్ సుప్రీం ట్యాంక్ పెట్టుకున్నట్టయితే ఎక్సలెంట్. వీ ఆల్వేస్ మ్యానుఫ్యాక్చర్ విత్ 100% వర్జిన్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ తోటి తయారు చేస్తాం. అదండి, మీ వాటర్ ట్యాంక్ ఒకసారి చూసుకోండి, లీక్ అయితే అర్జెంట్గా మార్చుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.